ఢిల్లీలోని మాజీ సీఎం కేజ్రీవాల్ నివాసం శిష్ మహల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శిష్ మహల్ పై బీజేపీ నేతల విమర్శలను వ్యతిరేకిస్తూ ఆప్ ఆందోళనకు దిగింది. మీడియాతో వచ్చి శిష్ మహల్ సందర్శించాలని ఆప్ డిమాండ్ చేసింది. ఉద్రిక్తత నేపథ్యంలో కేజ్రీవాల్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ శిష్ మహల్ కు చేరుకున్నారు. అటు మంత్రి సౌరవ్ భరద్వాజ్ ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించి ఆప్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని మాజీ సీఎం కేజ్రీవాల్ నివాసం శిష్ మహల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శిష్ మహల్ పై బీజేపీ నేతల విమర్శలను వ్యతిరేకిస్తూ ఆప్ ఆందోళనకు దిగింది. మీడియాతో వచ్చి శిష్ మహల్ సందర్శించాలని ఆప్ డిమాండ్ చేసింది. ఉద్రిక్తత నేపథ్యంలో కేజ్రీవాల్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ శిష్ మహల్ కు చేరుకున్నారు. అటు మంత్రి సౌరవ్ భరద్వాజ్ ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించి ఆప్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. సస్వేక, గుడ్ ఆఫ్టర్నూన్. ఒకవైపు ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది, ఢిల్లీ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయని చెప్పాలి. ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య చాలా రాజకీయ యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. వేదిక అంటూ ఏది అంటే ఏ వేదిక దొరికినా వదలకుండా కూడా విమర్శలు చేసుకుంటున్నాయి రెండు పార్టీలు. సో ఇట్లా నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి ఏదైతే సీఎం బంగ్లాగా పేరుందో, శిష్ మహల్ అన్న పేరు రావడం జరిగిందో, కేజ్రీవాల్ సంబంధించినటువంటి నివాసం పైన రాజకీయ వివాదం ముదురుతోంది. సో ఈ బంగ్లాను శిష్ మహల్ అంటే అద్దాల మేడ అంటూ కూడా భారతీయ జనతా పార్టీ విమర్శలు చేస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆ విమర్శల్ని తిప్పికొడుతోంది. ఇక ఇప్పుడు నిజాన్ని చూపిస్తామంటూ కూడా ఆ పార్టీ నేత సంజయ్ సింగ్, సౌరవ్ భరద్వాజ్ మీడియాను తీసుకొని అధికారిక నివాసం దగ్గరికి వెళ్లడం జరిగింది. అయితే వాళ్ళ ప్రయత్నాలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి, ఎంపీ, మిగతా అధికారులందరినీ కూడా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ కూడా ఆప్ నేతలు మండిపడ్డారు. దీంతో సీఎం నివాసం ముందు ఒక గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది. అధికారిక నివాసంలోకి వెళ్లేందుకు ఆప్ నేతలకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు తేల్చి చెప్పడం జరిగింది. దీంతో అక్కడ భారీగా బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బందోబస్తు కూడా మోహరించడం జరిగింది. సో ఎవరిని కూడా లోపలికి అనుమతించొద్దు అంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా వచ్చాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఈ పోలీసుల చర్య ఏదైతుందో అటు భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా సంతోషాన్ని కలిగిస్తుందంటూ కూడా, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను అడ్డుకోవడం సంతోషం అంటూ కూడా సౌరభ్ విమర్శించడం జరిగింది. ఆ తర్వాత అటు సింగ్ తో పాటు కొద్దిసేపు ధర్నా కూర్చొని ప్రధాన అధికారిక నివాసం ఉన్నటువంటి లోక్ కళ్యాణ్ మార్గ్ వైపు కూడా వెళ్లారు నాయకులంతా. ఇక పీఎం నివాసం సమీపంలోనే పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. మరోవైపు ఆప్ కు కౌంటర్ గా భారతీయ జనతా పార్టీ కూడా ఢిల్లీ సీఎం అధికారిక నివాసం దగ్గరకు కూడా వెళ్లారు. సో ఇట్లా నేపథ్యంలో ఢిల్లీలోని సిక్స్ ఫ్లాగ్ స్టాఫ్ రోడ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ బంగ్లాను అరవింద్ కేజ్రీవాల్ సీఎం గా ఉన్నటువంటి సమయంలో అధికారికంగా దాన్ని వినియోగించడం జరిగింది. అంతేకాదు దాన్ని ఒక 7 స్టార్ రిసార్ట్ గా మార్చుకున్నారంటూ కూడా భారతీయ జనతా పార్టీ విమర్శించింది. ఒక అద్దాల మేడగా, అంటే నాకు ఏ ఆస్తులొద్దు, నాకు కార్లొద్దు, బంగ్లాలొద్దు అని మాట్లాడినటువంటి కేజ్రీవాల్ తన అధికారిక భవనాన్ని అద్దాల మేడగా మార్చారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అంటూ కూడా 7 స్టార్ రిసార్ట్ గా మార్చుకున్నారంటూ కూడా దానికి సంబంధించినటువంటి ఫోటోలను ఇదివరకే భారతీయ జనతా పార్టీ రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి కౌంటర్ గా అటు పీఎం నివాసాన్ని రాజ్మహల్ అంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో మరోవైపు అటు నేను 10 ఏళ్లలో 4 కోట్ల మంది పేదలకు ఇల్లు కట్టించాను కానీ ఎక్కడా నేను అద్దాల మేడ కట్టుకోలేదంటూ కూడా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చెప్పడం జరిగింది. తన కోసం విలాసవంతమైనటువంటి భవనం కాకుండా పేదలకు ఒక శాశ్వత నివాసం ఉండాలన్నదే తన కళ అంటూ కూడా ఈ మధ్యకాలంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతల పైన ధ్వజం విప్పారు. విచ్చలవిడిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అవినీతికి పాల్పడ్డారు, అది ఆప్ కాదు ముమ్మాటికి ఆపద అంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శేష్ మహల్ ఉద్దేశించి ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సో
ఇట్లాంటి నేపథ్యంలో ఈ రోజు శీష్ మహల్ పై జరుగుతున్నటువంటి చర్చ అంటే మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసం దగ్గర ఒక ఉధృతమైనటువంటి వాతావరణం కనిపించింది. శీష్ మహల్ పైన బీజేపీ నేతల విమర్శలను వ్యతిరేకిస్తూ ఆప్ కూడా ఆందోళన దిగడం జరిగింది. అటు మీడియాతో వచ్చి శీష్ మహల్ సందర్శించాలంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసినటువంటి క్రమంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఎంపీ సంజయ్ సింగ్ అట్లాగే ఇంకా మిగతా మంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా చేరుకున్నారు. దీంతో అక్కడ ఒక ఉధృతమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది. శశిరేఖ. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని హైడ్రా కమిషనర్